అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనసేన పార్టీలో బ్లైండ్గా విన్ అయ్యే పర్సన్, జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి వెళ్ళబోయే మొట్టమొదటి పర్సన్ ఎవరనే దాని గురించి ఈరోజు టాపిక్. దీంట్లో నో డౌట్ జనసేన పార్టీ పితామహుడు, భీష్ముడు బోల్శెట్టి సీనన్న, తాడేపల్లిగూడెం నుంచి. ఇది కేవలం నేను నోటితో చెప్పేది కాదు, గ్రౌండ్ రియాలిటీ అడిగి తెలుసుకొని అక్కడికి నేను వెళ్ళి అక్కడ చూసి అక్కడ అబ్జర్వ్ చేసి చెప్తున్న మాటలు ఇది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే మనం 2019 అసెంబ్లీ ఎలక్షన్స్కి కొట్టు సత్యనారాయణ వైసీపీ నుంచి అక్కడ గెలవడం జరిగింది. ఆయన 70,000 పైచిలకు ఓట్లు అతనికి పోలైనవి. 42 ఓటింగ్ పర్సంటేజ్ అతనికి వచ్చింది. తర్వాత ఈయన వెంకట మధుసూదన్ రావు అని చెప్పి ఆయన టీడీపీ క్యాండిడేట్, ఆయనకు వచ్చి 54,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో బోల్శెట్టి సీనన్న ఉన్నాడు, ఆయనకు 36,000 ఓట్లు వచ్చినాయి. ఇదని ఓటింగ్ పర్సంటేజ్ 21.58 ఉంది. ఇక్కడ బోల్శెట్టి సీనన్న గురించి నేను అంత డ్యామ్ షూర్గా ఎందుకు చెప్పగలుగుతానంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ జనరల్గా ఏ పంచాయతీ అయినా కూడా అక్కడ అభ్యర్థి జనసేన నుంచి, వైసీపీ నుంచి, టీడీపీ నుంచి నిల్చున్నప్పుడు అక్కడ ముగ్గురు పోటీ పడితే అందులో ఎవరో ఒకరు గెలుస్తారు. జనరల్గా అయితే అధికారంలో ఎవడుంటే వాడు గెలుతారు. మ్యాక్సిమం పంచాయతీ ఎన్నికలంటే స్టేట్లో ఎవడైతే పవర్లో ఉంటాడో ఆడి పార్టీ 90% నెగ్గుతుంది. కాకపోతే దానికి క్యాల్కులేషన్స్ రాంగ్ చేస్తారు. కానీ అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకి స్టేట్ గవర్నమెంట్కి అసలు సంబంధం లేదు. పంచాయతీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది. పంచాయతీకి వచ్చే నిధులన్నీ సెంట్రల్ నుంచి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కంపల్సరీ ప్రతి ఒక్క జీపీకి రావాల్సింది ఈక్వల్గా. ఇది అర్థం కాక చాలామంది ఏంటంటే స్టేట్లో ఎవడుంటే వాడికి వేయాలన్న మైండ్ సెట్లో వేస్తారు తప్పితే దీనికి లింక్ లేదు. బట్ అయినా జనాలంతా అట్లే వేస్తారు కాబట్టి అక్కడ ఒక మన తాడేపల్లిగూడెం మన పెంటపాడు మండలంలో రావిపాడు అనే విలేజ్లో ఏం జరిగిందంటే, అభ్యర్థి జనసేన నుంచి నామినేషన్ వేసి లాస్ట్ మినిట్లో వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయింది. పోలింగ్ నడుస్తుంది. గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మొత్తం జనసేన పార్టీ అని చెప్పి నిల్చోబెట్టిన అభ్యర్థి వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గుర్తు మీదనే ఓట్లు వేసిళ్ళు. కానీ అభ్యర్థి వైసీపీ వైపు వెళ్ళిపోయింది. ఇది అసలు తీస్తే సినిమా అవుతుంది. అందుకే ఇది షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామని చెప్పి మేము అక్కడికి వెస్ట్ గోదావరి వెళ్ళడం కూడా జరిగింది. బట్ కొన్ని కారణాల చేత షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వకుండానే ఆగిపోయింది. కానీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి జనసేన మద్దతుతోటి నామినేషన్ వేసి క్యాడర్ని మొత్తం ఒక చోటకు చేర్చి లాస్ట్ మినిట్లో ఇది గెలిచేలా లేదు, నేను వైసీపీకి వెళ్ళిపోతా అని చెప్పి అతను వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయాడు. కట్ చేస్తే రిజల్ట్ జనసేన పార్టీ నెగ్గింది. అక్కడ జనసేన పార్టీ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి గెలిచిండు అక్కడ. ఇది హిస్టరీ. దీన్ని కరెక్ట్గా ఆ విషయాన్ని పబ్లిష్ చేస్తే మాత్రం అసలు ఒక సినిమా తీయొచ్చు. పెద్దపాటిది, చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ కాదు, పెద్దపాటి సినిమా తీయొచ్చు. ఎందుకంటే ఆ రావిపాడు అనే గ్రామ జనాలు జస్ట్ ఇదంతా బోలిశెట్టి సీనన్న అనే ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకంతో ఆ గ్రామ ప్రజలంతా ఓటర్లే జనసేన బలపరిచిన అభ్యర్థికి ఓట్లేసారు. క్యాండిడేట్ లేడు, వైసీపీ వైపు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇక పోటీ లేదు కదా, అటే గుద్దేద్దాం అన్నట్టు గుద్దాలి. కానీ కాదు, బరాబర్ జనసేన నిలబెట్టిన అభ్యర్థికి వేయాలని చెప్పి గుద్దేసిండు. అంత రెవల్యూషన్ తీసుకొచ్చిండు బోల్శెట్టి సీనన్న అక్కడ. అలాగే ఆయన కొన్ని స్పీచ్లు చూసిన నేను, అసలు ఆయన మాట్లాడుతూ అంటే నాకే అసలు రక్తం ఉరకలేస్తుంది. ఏదో సందర్భంలో కొట్టు సత్యనారాయణ వైసీపీ వాళ్ళకు నీళ్ళు ఇవ్వట్లేదంట. అక్కడ జనాలకి తాడేపల్లిగూడెంలో ఏదో గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ఆ గ్రామంలో నీళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఉన్న కాలనీ జనాలంతా బోల్శెట్టి సీనన్న ప్రచారానికి పోయినప్పుడు, సార్ మీకు ఓట్లు వేస్తాను అని, లేకపోతే మీకు మద్దతుగా ఉన్నామని, మాకు నీళ్లు తీసుకురావట్లేదు, వాటర్ ట్యాంకర్ రావట్లేదు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు, ఏం చేయాలి మేము అన్నప్పుడు
ఏ లీడర్ అయినా ఏం చేస్తాడు అక్కడ, ఎందుకు రాదు, అది మన డబ్బులు మన సొమ్మది, మన నీళ్ళు మనకి ఎందుకు ఏడువాడు, వాని మీద మనం కొట్లాడదాం తీసుకొద్దాం అని చెప్పి అంటారు, జనాలందరినీ మోటివేట్ చేస్తారు. కానీ ఈయన ఏం చేసింది తెలుసా, మాకు నీళ్లకు స్నానం చేయడానికి కానీ లేకపోతే తినడానికి కానీ తాగడానికి కానీ బాగా ఇబ్బంది అవుతుందండి అని చెప్పి అన్నారు. తినడానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందండి అంటే ఆయన ఏమన్నారు తెలుసా, వాళ్ళేంది ఇచ్చేది, నేను నీళ్ళ ట్యాంకర్లు పంపిస్తా, మినరల్ వాటర్ పంపిస్తా, తినడం కాదా ఆ నీళ్ళతో తానం చేయండి అని చెప్పి అన్నాడు. ఎవడన్నా చెప్తాడా అసలు అట్లా? వాడిచ్చేది ఏంది, నేను పంపిస్తాను ఆ డబ్బులతోటి మీకు, ఆ నీళ్ళను మీరు తాగడం కాదు తానం చేయండి, అన్నీ పంపిస్తాను నేను నీళ్ళు అన్నాడు. మరి అలాంటి గట్స్ లీడరు గెలవకుండా ఎట్లా ఉంటాడు? సో అక్కడ సర్వేలు కానీ అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ కానీ, మీకు తెలుసో లేదో నాకు తాడిపల్లిగూడెం నుంచి చాలామంది మిత్రులు ఉన్నారు. పక్కనే ఉన్న ఆరుగోలనైతే అసలు నా అయ్యగారిపల్లి గ్రామం తర్వాత నా రెండో ఊరు అన్నమాట, నా సొంత ఊరు అన్నమాట అక్కడ. ఎందుకంటే తాడిపల్లిగూడెం నుంచి మా అజయ్ అన్న ఉంటాడు, సతీష్ అన్న ఉంటాడు, తర్వాత మరి ముఖ్యంగా మా అమీర్ అన్న ఉంటాడు, తర్వాత ఆరుగోళ్ళ నుంచి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఊళ్ళో చాలామంది అంటే చాలామంది ఇప్పటికీ మాట్లాడతా, రాఘవన్న, తర్వాత నాయుడు, తర్వాత ఒక డాక్టర్ గారు, పేర్లు నాకు అంత గుర్తులేవు అందరి, కానీ అందరూ పాప రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా ఎవరిని అడిగినా ఒకటే చెప్తా ఉన్నారు, పక్కా బోల్శెట్టి. అది ఇప్పుడు కాదు, నేను నాకు గుర్తున్నంత వరకు 2020లో నేను అనుకుంటా తాడిపల్లిగూడెం పోయిన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మన టీమ్ సైనిక లోగో లాంచింగ్ పోయినప్పుడు జనరల్గా బయట అడిగినాం, ఎట్లా ఉంది ఏంటి వాతావరణం, మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరు రావచ్చు, లేకపోతే జీపీలో ఏం జరగబోతుందని అడిగితే, బోల్శెట్టి గారు చాలా బలమైన లీడర్ అండి, ఈయన నెగ్గాలి అసలు. కానీ లాస్ట్ టైము ఆ 3 పార్టీలు పోటీలో ఉండేసరికి ఈయన పోయింది, కానీ లేకపోతే ఈయన చాలా మంచి క్యాండిడేట్ అండి అని చెప్పి అన్నారు అందరూ, సింగిల్గా కూడా. నెక్స్ట్ టైం వచ్చేస్తాడండి, నెక్స్ట్ టైం పొత్తున్నా లేకపోయినా వచ్చేస్తాడని చెప్పి చాలామంది అన్నారు. మరి అలాంటిది ఈసారి పొత్తుంది, టీడీపీ ఓటింగ్ మొత్తం జనసేనకే పడిపోయింది. ఆల్రెడీ బోల్శెట్టి అన్నకు జనసేన వర్గం అంతా అండదండలుగా ఉంది. కాబట్టి ఇంకా ఓటమి అనే అసలు ఆ భయం, అది భయం కాదు, ఆ ఆలోచన కూడా దరిదాపులోకి రాదు. కాబట్టి డ్యామ్ షూర్గా చెప్తానా, నాకున్న గెస్సింగ్ ప్రకారం చెప్తానా, ఇంచుమించుగా 50,000 ఓట్ల మెజారిటీతో బోల్శెట్టి సీనన్న తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఇది తథ్యం. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈయన అసెంబ్లీలో ఉంటారు. సో రిజల్ట్స్ జూన్ 4వ తారీఖు ఉంది. కాబట్టి తాడిపల్లిగూడెంలో ఉన్న యువకులు, యువతులు, అక్కడున్న ఓటర్లు, ప్రజలంతా సంతోషంతో సంబరాలు చేసుకోబోతున్నారు. నాకు తెలిసినంతవరకు ఆల్రెడీ అడ్వాన్స్డ్గానే మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తుంటారు, ఎందుకంటే మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి. అక్కడ కొంత బోల్శెట్టి సీనన్నకి అక్కడ ఇంకా కొద్దిగా బలం ఏంటంటే, ఎవరు అవునన్న కాదన్న కొన్ని నిజాలు ఒప్పుకొని తీరాలి. కొంత కాపు కమ్యూనిటీ అనేది కళ్యాణ్ గారి కోసము, కళ్యాణ్ గారి వెంట ఉంది. గోదావరి జిల్లాలు మొత్తం అంతే, కాపు ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్కే తిరిగిపోయింది. అక్కడ వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ పెట్టినా, లేకపోతే వైసీపీ నుంచి వంగగీతని నిలబెట్టినా, లేకపోతే వైసీపీ నుంచి అడవుడు ఆయన పేరు ముద్రగడ పద్మనాభన్ని ఎవరు వచ్చి సపోర్ట్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. కాపు యువకులంతా, కాపు రక్తమంతా పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ది కూడా కాపు రక్తమే. ఎవరవునన్నా కాదన్నా ఆయన ఒంట్లో బారేదంతా నెత్తురే. ఆ నెత్తురు, ఆ కాపు రక్తం అనే దాన్ని ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ఆ రక్తాన్ని ఎవడు వేరు చేయలేడు. అంతే, అది ఎక్కేసింది అంతే వాళ్ళకి. కాబట్టి ఆ ఓటింగ్, ఆ కాపు ఓటింగ్ మొత్తం తాడిపల్లిగూడెంలో ఉన్న కాపులంతా 90% గుద్దేది మాత్రం పవన్ కళ్యాణ్ గారికే గుద్దుతారు. సో ఆబ్వియస్లీ అక్కడ బోల్శెట్టి అన్న జెండా ఎగిరేస్తాడు, డౌటే లేదు ఇందులో. తర్వాత ఇంకా కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా నాకున్న గెస్సింగ్ ప్రకారం కొత్తగా ఓట్లు, అంటే లాస్ట్ టైం పోలైన ఓట్లు 167,000 సంథింగ్ ఎంతో ఓట్లు పోలైనాయి. మొత్తం అక్కడ తాడిపల్లిగూడెంలో 2 లక్షల చిల్లర ఉన్నాయి, పోలైనవి మాత్రం 167,000 లాస్ట్ టైం పోలైనాయి. ఈసారి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం ఏమంటాం, కొత్త జనరేషన్ ముందుకు వచ్చింది.
ఆ జనరేషన్ ఏదైతే ముందుకు వచ్చిందో ఆ వచ్చిన దాంట్లో 90% గుర్తుపెట్టుకోండి, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారికి వేసే ఓట్లు ఇవన్నీ. 90% పవన్ కళ్యాణ్ పడే ఓట్లే. కొత్త టర్మ్ కొత్త జనరేషన్ ఎవరైతే ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో దాంట్లో 90% పవన్ కళ్యాణ్ పడే ఓట్లు అవి. ఎవరైతే కొంతమంది సరే పుడతా ఉంటారు సత్తా ఉంటారు కాబట్టి సచ్చే వర్గం ఏదైతే ఉందో 90% జగన్ రెడ్డి ఓట్లయ్యండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్ రెడ్డి గుద్దే ఓట్లయ్యండి. సో అందులో నేను 100కు 100% జగన్ రెడ్డి ఓటర్లు చచ్చిపోతారని నేను అనట్లే, కానీ 90% మాత్రం జగన్ రెడ్డికి పడే ఓట్లే చచ్చిపోతాయి. ఎందుకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం తక్కువ కనెక్ట్ అయ్యారు కానీ కొంచెం తక్కువ. ఒక 10% పీపుల్కే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి నా బిడ్డ పవన్ కళ్యాణ్ అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, నా బిడ్డ అని చెప్పి ఆనందపడతా ఉన్నారు. కానీ 90% పెద్దోళ్ళంతా ఆలోచించేది ఏంటంటే, ఒక ముసలి దశకు వచ్చిన తర్వాత మాకు పెన్షన్ ఇస్తూ ఉండు కదా రాజన్న బిడ్డ, ఆ సెంటిమెంట్ తోటి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ వర్గం అంతా, ఆ ఏజ్ గ్రూప్ అంతా కరోనా టైంలో కావచ్చు, లాక్డౌన్ టైంలో కావచ్చు, లేకపోతే ఈ వర్షాకాలం ఎండాకాలం ఎక్కడైనా చచ్చిపోయినా కూడా రోగాలు వచ్చి వాళ్ళంతా 90% వైసీపీ వాళ్ళే, వైసీపీకి వేసే ఓటర్లు. కాబట్టి ఓటింగ్ పర్సంటేజీ బోల్సెట్ అన్న టీడీపీ సపోర్ట్ తోటి నేను అనుకుంటున్నా ఒక 50,000 మార్క్ అయితే టచ్ అవుతుంది. సో ఇది విషయం. ముందుగా మళ్ళీ కంగ్రాచులేషన్స్ బోల్సెట్ శ్రీనివాస్ అన్న నా తరపు నుంచి. థ్యాంక్ యూ. జై హింద్.